నా పేరు మహేందర్. నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో గత 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా. మా డ్యాడీ 2020లో ఆగస్టులో కోవిడ్‌లో మృతి చెందిండు. మా డ్యాడీ జాబ్ నాకొచ్చింది. నేనొచ్చేసి ఫస్ట్ క్లీనర్ పోస్ట్ నుంచి డ్రైవర్ పోస్ట్‌కొచ్చాను నేను. 2 ఇయర్స్ బ్యాక్ డ్రైవర్ పోస్ట్‌కొచ్చాను నేను. ఇప్పుడొచ్చేసి ఏమైందంటే నేను యాక్చువల్లీ క్లీనర్ పోస్ట్‌లో పనిచేశాను కానీ డ్రైవింగే చేసుకుంటూ నేను అన్నీ నేర్చుకొని మాకు ఇన్‌చార్జ్ మాకు అన్నీ చూపించి అవన్నీ చేయడం వల్ల నాకు బాగా అనుభవం నేర్పించిండాయన. ఇంకోటొచ్చేసి మేము అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తున్నాం కానీ మాకు ఒకటేమైందంటే పేషెంట్‌ని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేంత వరకు వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు మాకు చాలా ఇబ్బందులే ఉంటాయి. ఎందుకంటే మేము వెళ్ళే ట్రాఫిక్‌లోనే కానీ ఒక ట్రాఫిక్ ఫేస్ చేస్తుంటే ముందరెళ్తుంటే ఒకటి సైడ్ ఇవ్వడు. అయితే ఏమైందంటే ఒకరోజు నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్తున్నా నేను. అయితే యాక్చువల్లీ ఆల్రెడీ మా ఉస్మానియాకి తీసుకొచ్చారు పేషెంట్‌ని. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు బ్రెయిన్‌లోకించి చీము కారుతదంటారు. చీము కారుతుంటే ఆ కేసుని తీసుకొనొచ్చారు ఉస్మానియాకు. ఉస్మానియా డాక్టర్లు ఉండి ఏమన్నారంటే, ఇది మన దగ్గర ట్రీట్మెంట్ మన దగ్గర సరిపోవట్లేదు. ఇతనికి ట్రీట్మెంట్ మన దగ్గర సంబంధించిన మిషన్ లేదు. ఇది నిమ్స్‌కి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ రోజు. చెప్తే ఆ రోజు ఆ పేషెంట్‌ని తీసుకెళ్తుంటే కమ్‌సే కమ్ నేను వెళ్తుంటే ఆ స్మెల్ తట్టుకోలేకపోయినాం మేము. అతని హెడ్‌లోకించి వచ్చే స్మెల్‌ని మేము తట్టుకోలేకపోయినాం. అటువంటి కేసుని తీసుకెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడం అక్కడ పోయిన తర్వాతకి. అదే మా వెహికల్‌లో మేము ఇబ్బంది పడడం. ఇటువంటి జరగడం వల్ల కేసు అనేది చాలా క్రిటికల్‌గా ఉండేది. అవసరం అంటే కేసు అది ఆ పేషెంట్ అనేది ఇట్లా పేషెంట్ టచ్ చేస్తే ఇట్లా చీము కారే పరిస్థితి ఉంది. అటువంటి కేసు నేను అసలు చాలా భయం నాకు ఆ రోజు నాకినా చాలా భయమైంది. అసలు ఏంది మనిషి బ్రతుకుతాడా ఏంది పరిస్థితి? అతనికి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్ళినాం మేము. ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు మాకు ఇంకోటి ఆ రోజు ఏదో తెలంగాణ బంద్ ఏదో ఉంది సంథింగ్. ఆ బంద్‌లో మళ్ళీ ట్రాఫిక్ జాము ఇవన్నీ చాలా ఇబ్బందులు జరిగినాయి ఆ రోజు.